చదువుల శాఖ వేరేటోళ్ళ తాన ఉంటే ఎక్కడ సత్రోలు అవుతుందో దాన్ని గురువు లెక్క సక్కదిద్దాలంటే కొందరికి గుణపాఠాలు చెప్పే నా తాన ఉంటేనే గురుకులాలు హాస్టళ్ళు కాలేజీలు అన్ని సక్కదనంగా ఉంటాయని విద్యాశాఖను ముఖ్యమంత్రి రేవంతాల సారు దగ్గర పెట్టుకున్నాడట. అట్లే వాళ్ళన్నారే బాలన్న అంటారా ఈనుండ్రిగో. అయ్యా ముఖ్యమంత్రి రేవంతాల సారు చెప్పుండ్రిగా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ముఖ్యమంత్రికి ఎలుగబెడుతున్న తమరి దగ్గరనే ఆ శాఖను ఎందుకు పెట్టుకున్నారో సెలవిస్తారా సారు? ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మీరు సమీక్షిస్తుంటేనే గురుకులాల ఫుడ్ పాయిజన్లు, పోరగాన్లకు కక్కుడు బయలు పెట్టుడు, దావకాన్ల పాలవుడు, పాఠాలు చదువుకునే పేద పిల్లల పానాలు పోవుడు కాడికి వస్తున్నదా? మెస్సు ఛార్జీలు పెంచినము, మెనూ ఛార్జీలు పెంచినమని అప్పుడెప్పుడో చెప్తిరి. తమరి పర్యవేక్షణలు నడుస్తున్న శాఖల ఇప్పటికీ కూడా ఫుడ్ పాయిజన్ కేసులు ఆగుతలేవు. కొన్ని బడుల్లా శత్తులు చక్కగా లేక పెచ్చులుడి విద్యార్థుల మీద పడి నెత్తులు వలిగి నెత్తురెళ్లి దావకాన్ల పాలైతుండ్రు. ఆ ఘనకీర్తికి కారణం మీరేనా సారు? మార్పు అంటే ఎంత మార్పు వచ్చిందంటే మీరు సమీక్షిస్తుంటే చదువుల శాఖ ఎట్లున్నదో ప్రజలు కండ్లారా చూస్తూనే ఉన్నారు. మీరు ఎంటదెంట చూస్తుంటేనే చదువుల శాఖ ఇంత శత్రువులు ఉన్నది, ఇంకా చూసి చూడనట్టు మొత్తమే చూడకుంటే ఇంకెంత శత్రువులుగా ఉండేదో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.